రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి, అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవింతుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన, ఆ మాట పట్టుకోవాలి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుంచి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. నౌ ప్లీజ్ నోట్ వర్స్ 4, 4వ వచనం బాగా గమనించండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగూ లేపబడెనో. Now Jesus was raised back to life with the glory of the Father. తండ్రి మహిమ వలన ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు. అందరు నాతో ఉంటే ఆమేన్ చెప్పండి. అలాగే, మీ తెలుగు బైబిల్లో ఉందా? అలాగే. మీ బైబిల్లో లేదా? చెప్పండి. అలాగే అంటే ఎలాగా? అందుకనే బైబిల్ చూస్తారు, ఎలాగ క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో, అనగా తండ్రి మహిమ వలన ఎలాగు లేపబడెనో అలాగే చెప్పాలి. ఎలాగా? అలాగే అంటే ఎలాగా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుంచి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు లేపబడ్డాము మనము. హల్లెలూయా. సో రిజరక్షన్ మనకి ఏం ప్రామిస్ చేసిందంటే, ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. వీ హ్యావ్ రిసీవ్డ్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్ త్రూ రిజరక్షన్. మనము క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డాం. మీరు విశ్వసించాలి ఈ మాట. ఎందుకు తిరిగి లేపబడ్డామంటే, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము తిరిగి లేపబడ్డాము. సంబడి షౌట్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఇంకా బిగ్గరగా న్యూనెస్ ఆఫ్ లైఫ్. నేను చెప్తున్నాను, అందుకనే రక్షించబడి తిరిగి జన్మించిన వ్యక్తి కంటే బలమైనది ఇంతవరకు పుట్టలా, ఇక ముందు పుట్టబోదు కూడా. మీరు విశ్వసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు రావని నేను అంటల్లో వస్తాయి, నీకు భయంను కలిగించే పరిస్థితులు వస్తాయి. కానీ నువ్వు వెంటనే గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, నేను క్రీస్తు ద్వారా నూతన జీవమును పొందిన వ్యక్తిని. ఈ జీవాన్ని ఎవరూ కూడా అడ్డగించలేరు, ఈ జీవాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఎందుకంటే నేను కలిగిన జీవము క్రీస్తు ద్వారా పొందిన నూతన జీవమై ఉన్నది. హల్లెలూయా. ఇట్ వర్క్స్ ఫ్రమ్ ద స్పిరిట్. బయటికి చాలా నార్మల్గా కనపడవచ్చు, బయటికి చాలా నార్మల్గా కనపడవచ్చు, ఏ ఉండకపోవచ్చు. కానీ నీకు పనులన్నీ జరుగుతూ ఉంటే ఎవరికి అర్థం కాదు ఎందుకు జరుగుతున్నాయి. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే, నేను మంచిగా ఉంటే వాళ్ళు కూడా నాకు మంచి చేస్తారు అనుకుంటారు. అది జరగదు. పీపుల్ విల్ నాట్ డూ గుడ్ టు యూ బికాజ్ యు ఆర్ గుడ్ టు దెమ్. నో, డోంట్ ఎక్స్పెక్ట్. నువ్వు బాగా మంచిగా ఉండి వాళ్ళకి అన్నీ చేసి పెట్టి బాగా ఉంటే తిరిగి వాళ్ళు లేదు. కొన్నిసార్లు మంచిగా ఉన్నప్పుడే చాలా భయంకరంగా హ్యూమిలియేట్ చేయబడతావు. అందుకనే యు నీడ్ టు వాక్ ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. నువ్వు దేవుని వాక్య ప్రత్యక్షతలో నువ్వు నడిచినప్పుడు నీ వంటే పడని వారందరూ కూడా నీకు మంచిగా ఉండటం స్టార్ట్ అవుతారు. కారణం ఏంటంటే, నీలో ఉన్న జీవాన్ని వాళ్ళు రెసిస్ట్ చేయలేరు, ఎదుర్కొనలేరు. యు నీడ్ టు రెన్యూ యువర్ మైండ్ విత్ దిస్ ట్రూత్. నేను నూతన జీవమును పొందుటకు తిరిగి లేపబడ్డాను. ఏంటి నూతన జీవం అంటే? పాపమును జయించే జీవం ఇది, రోగమును జయించే జీవం ఇది, అంధకార శక్తులపైన ప్రభావము కలిగిన జీవం ఇది. హల్లెలూయా. సో కాబట్టి నేను ఇక పాపమునకు దాసుడును కాదు, నేను క్రీస్తుకు దాసుడనై ఉన్నాను.
ఎందుకంటే నూతన జీవమును కలిగి ఉన్న. సో ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, నీకు ఏదైనా జరుగుతుంది, నీ కుటుంబంలో ఏదైనా జరుగుతుంది, పిల్లలకి ఏదైనా జరుగుతుంది, వెంటనే యూ షుడ్ కమ్ బ్యాక్ టు దిస్ రివల్యూషన్. నేను క్రీస్తు ద్వారా నూతన జీవమును పొందిన వ్యక్తిని. అప్పుడేమవుతుందంటే వెన్ యూ రెన్యూ యువర్ మైండ్, ఆత్మ పరిధిలో నుంచి నీ పక్షముగా ఆ జీవము పనిచేయటం ఆరంభిస్తుంది. కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్. అలా ఎంచుకుంటే ఆ విధంగా నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి ఏమైనా? దైవజనుడు భక్త్ సింగ్ గారు ఒక రోజున ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. భక్త్ సింగ్ గారు ఐడియా ఉన్నారు కదా, మీకు తెలియని వాళ్ళు ఎవరుంటే ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి. నేను నా నోటితో చాలాసార్లు చెప్పాను ఆయన గురించి. గ్రేట్ మ్యాన్. మీరు ఆయన పుస్తకం చదవాలి, ఆయన జీవిత చరిత్ర. ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే నిజంగా జరిగిన సంఘటన. యువతలో ఉన్న ఒక వ్యక్తి అవతలో ఉన్న ఒక వ్యక్తికి బుక్ ఏదో పాస్ చేయమని ఒక బుక్ ఈయన చేతికి ఇచ్చాడు. అది నేను ఇక్కడ నుండి చెప్పే పేరు కాదు, చాలా మంచి పుస్తకం కాదు అది. ఇట్స్ అ వెరీ బ్యాడ్ బుక్, లోక సంబంధమైన చెడ్డ విషయాలు ఉండే పుస్తకం. ఆయన ఇచ్చి అన్నాడంట, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ పాస్ చేయండి అంటే. ఆయన అంటే నాకు చేతులు లేవు అన్నాడంట. మనకి ఎక్స్ట్రీమ్ ఐ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ అన్నాడంట. నాకు చేతులు లేవు అన్నాడంట. అంటే ఈయనకు అర్థం కానప్పుడు ఏం చేయాలి, కామ్గా లేసి ఇచ్చేయాలి కదా. ఇతను అనవసరం కదిలిచ్చాడు. అదేంటి సార్ ఏంటి ఉన్నాయి కదా అన్నాడంట. ఈ నాయి కాదన్నాడంట. ఇవి నాయి కాదన్నాడు. అదేంటి సార్ మరి మీకే ఉన్నాయి కదా, ఎవరి అన్నాయంట. లేదు నాకు ఇదివరకు నాయి, ఇప్పుడు నాయి కాదన్నాడంట. మరి ఎవరి సార్ అంటే ఇవి యేసు ప్రభువి అన్నాడంట. Now these hands belongs to Jesus. These are not my hands. No. If Jesus is here, యేసు ప్రభు ఇక్కడ ఉంటే నాకు ఖచ్చితంగా పుస్తకం పట్టుకొని ఉండేవాడు కాదేమో. No, these are not my hands. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. Now consider yourself dead to sin. బాగా మీకు కోపం చెప్పించి తిడతా ఉన్నారు అనుకోండి, కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్. అటు ఇటు చూస్తున్నారు, ఇసుకొచ్చేస్తుంది. ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఎంత ఏడ్చినా కొంతసేపటికి అందరు బంధువులు వచ్చి అంటారు, ఇంకా ఆపేయమ్మ, టైం అయిపోయింది, చీకటి పడుతుంది, తీసుకెళ్ళాలంటారు కదా. అంటే నో వన్ రెస్పాండ్. నీ మీదకి శత్రువు చాలా రకాలైన దాడి చేస్తూ ఉన్నాడు. కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్. కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్. పాపమునకు నువ్వు చచ్చిపోయినట్టుగా ఎంచుకో. ఎలాగ ఎంచుకోవాలి అంటే, ఎంచుకోవటం అంటే నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే నువ్వు ఆయనతో పాటు మృతి పొందావు గనుక. హల్లెలూయా. దీస్ ఆర్ సీరియస్ థింగ్స్. మనం చాలా సింపుల్గా మాట్లాడేస్తాం, కానీ ఆ తర్వాత క్రీస్తునందు దేవుని విషయమై సజీవులుగా ఎంచుకోండి. ఐఎమ్ అలైవ్ టు గాడ్. నేను దేవునికి ఐ రెస్పాండ్ టు గాడ్. నా శరీరము, నా ఆత్మ, నా ప్రాణము, దైవ సంబంధమైనవి ఏవైనా కానీ వాటికి వెంటనే రెస్పాండ్ అయిపోతుంది. హల్లెలూయా. ఆ విధంగా ఎంచుకోవాలి. దట్స్ వెన్ యూ విల్ బిగిన్ టు వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. నేను మొన్న బెంగళూరులో ఉన్నప్పుడు, వింటున్నారు అందరు నాతోనే ఉన్నారు, మీకు థర్స్డే నైట్ నేను బెంగళూరులో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినాడు బేతెలేజీలో. అయిపోయిన తర్వాత నైట్ ఒక యవనస్తుడు వచ్చి నన్ను కలిశాడు. నాకు ముందే పరిచయం ఉంది, ఆ వ్యక్తి పరిచయం ఉంది, ఇంతకుముందు తెలుసు నాకు. సో నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి హోటల్లో నన్ను కలిస్తే మాట్లాడుతూ ఉన్నా. అయిపోయిన తర్వాత వెళ్ళిపెట్టేప్పుడు, అన్న ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అన్నా అన్నాడు. చెప్పమ్మా అన్న ప్రార్థన చేయాలన్నా నా కోసం. చెప్పమ్మా ఏం ప్రార్థన చేయను, దేని గురించి ప్రార్థన చేయను? ఏం లేదన్నా, 2 years నుంచి నేను అషర్గా ఉందామని అప్లై చేసుకొని వెయిట్ చేస్తున్నాను, ఇంతవరకు తీసుకోవట్లేదన్న నన్ను. ఎక్కడ? చర్చ్లో. నేను షాక్ అయిపోయా. ఎన్ని ఇయర్స్ అన్న? 2 years. 2 years నుంచి నేను చర్చిలో వాలంటీర్గా ఉందామని, అషర్గా ఉందామని రిజిస్టర్ చేసుకున్నానన్న, ఇంతవరకు తీసుకోవట్లేదన్న. అడిగిన ప్రతిసారి వెయిటింగ్ లిస్ట్ అంటున్నారన్న. ఇప్పటికి దాదాపు 300-400 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంట. 2 years అయిపోయింది కదా, నన్ను కొంచెం ముందుకు జరుపు తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నానన్న. నేనేమో ఏదో ఒక పని దేవుని మందిరంలో చేయాలని కోరికన్నా. ప్లీజ్ అన్న, నెక్స్ట్ ఇంటర్వ్యూలోనన్నా. ఎక్కడ ఇంటర్వ్యూ? మాట్లాడరు. ఒకవేళ మీరు సజీవంగా లేకపోయినా సజీవులను ఎంచుకొని మాట్లాడండి. అమ్మా
దేవుని మందిరం ఈస్ టాకింగ్ అబౌట్ సర్వింగ్ ఇన్ చర్చ్. అతనికి తన భార్యకి కలిపి ప్రతి నెల కనీసం 3-4 లక్షల జీతం వస్తుంది. అండ్ హీ వాంటెడ్ టు సర్వ్ ఇన్ ద చర్చ్. నాకు అది సీరియస్ ప్రేయర్ రిక్వెస్ట్గా చెప్తే, అబ్బా ప్రభు ఇలాంటి వారి కొరకే కదా చూసేది అన్న, ప్లీజ్ నేను చేయాలని నాకు చాలా అసలు ఉండలేకపోతున్నాను అన్న. నేను చర్చ్కి వెళ్ళాలంటే 1.5 గంటల ప్రయాణం ఈ బెంగళూరు ట్రాఫిక్కి. అయినా పర్లేదన్న, ఐ వాంట్ సార్, ప్లీజ్ ప్రే. అదే చెప్పాడు. విన్నావా నువ్వు నా వెనకాల నాతో నన్ను కదా డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్? సరే ప్రార్థన చేద్దామని చెప్పా. అండ్ హీఈస్ వెయిటింగ్ ఫర్ 2 years నా. ఆ రోజు రాత్రి పాస్టర్ గారు, అంటే అసోసియేట్ పాస్టర్, నన్ను హోటల్ నుంచి తీసుకెళ్తూ ఆయన నన్ను తిప్పుతా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి, తర్వాత హోటల్ నుంచి మీటింగ్ నుంచి హోటల్కి తీసుకెళ్తా ఆయన అన్నాడు, పాస్టర్ వీ హ్యావ్ 1000+ అషర్స్ ఇన్ ద చర్చ్. 1000 మంది పైగా వాలంటీర్స్ ఉన్నారు చర్చిలో. ప్రైజ్ గాడ్. ఒక అషర్ ఎవరో కొడుతున్నట్టున్నారు. కమా ఏమన్నాడు తెలుసా? ఆల్ ఆర్ టాప్ అఫీషియల్స్ పాస్టర్. వాళ్ళలో కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్, చాలామంది పైలట్స్ ఉన్నారు, సైంటిస్ట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, తర్వాత చాలా పెద్ద పెద్ద ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా టాప్ అఫీషియల్స్. కానీ చర్చిలో మీటింగ్ అంటే ఒక 1 hour 2 hours ముందే చర్చ్కి వచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళందరూ చర్చిలో చాలా నమ్మకంగా సర్వ్ చేస్తున్నారు. నాకు అనిపించింది, ఒక్కసారి మన వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్ళి, నాకే సిగ్గేసింది. అంటే హౌ ప్యాషనెట్ దే ఆర్ ఫర్ గాడ్. మనం ఏ మందిరానికి, ఏ సంఘంలో దేవుడు మనలను స్థాపించాడో, ప్లాన్ చేశాడో, ఆ సంఘంలో మన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, మన యొక్క పాత్ర దాంట్లో లేకపోతే, నేను చెప్తున్నాను, దేవుని రాజ్యానికి నువ్వు ఏమి చేయట్లా. ఒక టీం సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్కింగ్ టీం ఉంది అనుకుందాం, లేకపోతే ఒక మీడియా టీం ఉంది అనుకుందాం. ఈ మీడియా టీంకి ఒక హెడ్ ఉంటాడు, పార్కింగ్ టీంకి ఒక హెడ్ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి చెప్తారు, ఇదిగో మనం రేపు మీటింగ్ ఉంది, రేపు సర్వీస్ ఉంది, పార్కింగ్ ప్లాన్ ఇట్లా ఉంది, 2 wheelers ఇక్కడ, 4 wheeler ఇక్కడ, ఇట్లాగా వాళ్ళందరూ మాట్లాడుకుంటే వాళ్ళల్లో ఎవరో ఒకడు ఉంటాడు. జనరల్గా మన టీంలో లేరు, దేవుని కృపను బట్టి. వాళ్ళల్లో ఎవరో ఒకడు ఉంటాడు, అన్న చెప్పాడా? ఎవరు చెప్పాలి? ఐ డోంట్ నో. అన్నీ నేను చెప్తే మీరు దేనికి కొంత ఫీల్ అయిపోతారు. పాస్టర్ గారు చెప్పారా? మీరు చెప్తున్నారు, నాకు పాస్టర్ గారు చెప్పలా. నేను వాళ్ళని చూస్తే అసలు నేను అతను అడిగాను, హౌ డు యువర్ పీపుల్ ఫంక్షన్ హియర్? ఇక్కడ ఎట్లాగ పనిచేస్తారు వాళ్ళంటే, వీ హ్యావ్ టీమ్స్ పాస్టర్. ఒక్కొక్క టీం లీడర్ ఉంటాడు పాస్టర్. ఆ టీం ఇంకా వాళ్ళే, మాకేం సంబంధం ఉండదు. పలానా మీటింగ్ ఉందంటే మేము ఆ రోజు ముందు రోజు పలానా మీటింగ్ ఇది అంత డిస్కస్ చేసుకుంటూ అయిపోద్ది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఇంకెవ్వరు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవటం, సాటిలు చెప్పుకోవటం, ఏడవటం. దేవుని మందిరంలో పనిచేయటం అనేది ఒక భాగ్యం అని జ్ఞానులకే అర్థమైద్దేమో అనిపించింది నాకు. నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజున సమాధి దగ్గరకు వచ్చిన 3 స్త్రీలలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును గురించి ఫస్ట్ బయటికి అనౌన్స్ చేసింది ఈ 3 స్త్రీలే. మగ్దలేన మరియ, యోహన్న, ఆ తర్వాత యాకోబు తల్లి అయిన మరియ. లూకా 24లో ఉంటుంది. జోయానా, మేరీ ద మ్యాగ్డలీన్ అండ్ దెన్ మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్. వీరు 3 ఎందుకు వచ్చారో తెలుసా? లిజన్ టు మీ. మగ్దలేన మరియ భయంకరమైన దయ్యములు పట్టిన స్త్రీ. యేసు ప్రభు ఆ బిడ్డని ఆ దయ్యముల నుంచి విడుదల కలుగ చేసి స్వస్థపరిచాడు. ఆ కృతజ్ఞతతో ఆమె ఏం చేస్తుందంటే ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించేసుకుంది. జోయానా, మోస్ట్ ఆఫ్ ద థియోలాజియన్స్ బిలీవ్, చాలామంది వాక్యంలో ఉన్న పండితులు నమ్మేది ఏంటంటే, ఆమె కొడుకునే చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. ఎప్పుడైతే ఆమె చనిపోతున్న కొడుకు స్వస్థపరచబడ్డాడో, చనిపోయిన కొడుకు, అప్పటి నుండి జోయానా తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించేసుకుంది.
యాకోబు తల్లి అయిన మరియా ఆమె కొడుకునిచ్చింది, తన జీవితాన్ని కూడా ఇచ్చింది దేవునికి. వారు ముగ్గురులో కనపడేది ఒకటే, గ్రాటిట్యూడ్. కాబట్టి ఆయన తిరిగి లేస్తాడని వారు తెలుసుకొని తెల్లవారుజామున సుగంధ ద్రవ్యములు పట్టుకొని సమాధి మీదకు వచ్చి ఆయన కొరకు వెతుకుతూ ఉన్నారు. ఆయన కనపడలేదని మొట్టమొదటిగా శిష్యులకు తెలియజేసింది ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ ఆఫ్టర్ రిజరెక్షన్. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి సువార్థికులు ఎవరంటే మేరీ ద మ్యాగ్డలీన్ అండ్ దెన్ జోయానా అండ్ మేరీ ద మదర్ ఆఫ్ జేమ్స్. వీరు ముగ్గురే. వారు వెళ్ళి పునరుద్ధానం గురించి చెప్పారు. అప్పుడు శిష్యులు వచ్చారు. అప్పుడు పేతురు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు లోపలికి వచ్చాడు. నేను చెప్తున్నాను, మనమందరము దేవుని వలన మేలు పొందిన వారమే. కాదా? మనమందరము ఆయన రక్తం వలన కడుగుబడి, మన పాపాలు క్షమించబడి, ఈరోజున దేవుని కృప లేకపోతే వీఆర్ నథింగ్ హియర్. అందుకనే ఇంక మందిరంలో కాకపోతే ఇంకెక్కడ చేస్తాం మనం? You need to contribute your time, your strength for the kingdom of God. ఆ విధముగానే వారందరూ దేవుని గురించి, పునరుద్ధానం గురించి చెప్పడం మొదలుపెట్టారు బయటికి. అసలు నాకు ఆ షాక్ అయిపోయి, ఏంటి ప్రేయర్ రిక్వెస్ట్? 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను, నన్ను తీసుకోవట్లేదన్న, ప్రార్థన చేయన్న. చాలామంది ఏమనుకుంటారంటే, నాకేం పని లేకపోతే, ఉద్యోగం లేకపోతే, రిటైర్ అయిపోతే, ఏమి లేకపోతే, ఐ నో వీఆర్ ఆల్ బిజీ, బట్ సండే, సాటర్డే, once in a month or twice in a month, you can schedule to serve in the house of God. ఏ విధమైన చిన్న పని అయినా. నేను చెప్తున్నాను, ఒక మాట బాగా వినాలి. దేవుని మందిరములో పరిచర్య చేయు వారిని దేవుడు దీవించటం కాదు, వారి సంతతిని ఆయన సన్నిధిలో స్థిరపరుస్తాడు. ఇంక వేరే దేనికి లేదు జనరేషనల్ బ్లెస్సింగ్, ఓన్లీ దేవుని మందిరంలో పరిచర్య చేసేవారికే. వారి సంతతిని ఆయన దీవిస్తారు. వారి సంతతిని ఆయన జ్ఞాపకంలో నుండి మర్చిపోడు. వాక్యంలో చాలా వచనాలు ఉన్నాయి. Now why am I talking about this on the resurrection Sunday? That's what happened on the day Jesus was resurrected. ఈ నూతన జీవంలో నడవాలి. దట్ యు బికమ్ ఎలైవ్ టు గాడ్. దైవ సంబంధమైన విషయాలకు, ఏదైనా జరుగుతుందంటే, ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుందంటే, చర్చలో ఏదైనా జరుగుతుంటే, ఐ మీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యువర్ సెల్ఫ్ షుడ్ కమ్. పాస్టర్ గారు మాకు పని అప్పు చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి, ఏం చేయాలి, ఏముంది పని. నేను కూడా అంతేగాని నాకు చేయలేదు కదా పాస్టర్ గారు, నాకు ఫోన్ చేయలేదు, నాకు చెప్పలేదు కదా అంటే, హలో, నో. నీ వంతు నీ బాధ్యత దేవుని కొరకు జరిగించాలి. కౌంట్ యువర్ సెల్ఫ్ అలైవ్ అన్ టు గాడ్. దేవునికి నిన్ను నీవే సజీవునిగా ఎంచుకో. ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? అండ్ దట్స్ హౌ యు వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. చాలామంది ఏం చేస్తారంటే, దేవునికి దూరంగా జీవిస్తూ దేవుని కార్యాలు చూడాలనుకుంటారు. నోటిని కాపాడుకోకుండా దేవుని చూడాలనుకుంటారు. చాలామంది చాలా ఫిల్తీ వర్డ్స్, చాలా అవలీలుగా మాట్లాడేస్తారు. అండ్ దే వాంట్ టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నో, యూ కెనాట్. Dear church, listen to me. God is calling you to walk in the power of resurrection. పునరుద్ధాన శక్తిలో మీరు నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పునరుద్ధాన శక్తి అనగా నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని చెప్తున్నది. మనుషుల నుంచి అవ్వచ్చు, ప్రభుత్వాల నుంచి అవ్వచ్చు, శక్తుల నుంచి అవ్వచ్చు, దురాత్మ సంబంధమైనవి అవ్వచ్చు, నీ మనసులో నుంచి కలుగుచున్న అప్రెషన్ అవ్వచ్చు, ఏదైనా వాటన్నిటిని జయించి అధిగమించి డామినేట్ చేసే ఒక బలమైన శక్తి, పునరుద్ధాన శక్తి ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ సత్యం చేత నీ మనస్సు నూతన పరుచుకో. ఏమని? నేను ఆదాము నుంచి వేరు చేయబడి క్రీస్తునకు కనెక్ట్ చేయబడ్డాను. నౌ ఐ బిలాంగ్ టు క్రైస్ట్. క్రీస్తును మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ నాలో నివసించున్నాడు గనుక చావునకు లోనైన నా శరీరమును కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆయనతో కూడా జీవింపచేస్తాడు. ఆ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. రోమా 8:11. ఇట్స్ ఆల్ రీడ్ టుగెదర్. Romans 8:11. ఎస్, అందరం కలిసి రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. 1, 2, 3 గో. ఎస్. మృతుల్లో నుంచి యేసును లేపిన వాని ఆత్మ
మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపు చేయును. స్టాండ్ టు యువర్ ఫీట్. తన ఆత్మ ద్వారా జీవింపు చేయను. బిలీవ్ దిస్ వర్డ్స్, that I will live by the Spirit, by the life that I receive from the Spirit. దేవుని ఆత్మ ద్వారా కలుగు జీవము చేత నేను జీవిస్తాను. హల్లెలూయా. I will begin to live. ఆదాము యొక్క జీవము కాదిక అమ్మ, రోగము నుంచి, శాపము నుంచి, పాపము నుంచి, ఓటము నుంచి, ఆదాము యొక్క జీవము నుంచి నువ్వు వేరు చేయబడ్డావు.